మందు చూపే కానీ ముందు చూపు లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల ఆరోగ్యాలని సామాజిక శాంతిని పనంగా పెట్టి మద్యం పాలసీని ఇది చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఏమంటే నాడు బెల్ట్ షాపుల్ని తీసేసి వ్యసనాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇప్పుడు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, సూపర్ పర్మిట్ రూములని ఒక కొత్త నినాదంతో ముందుకు వస్తున్నారు. మహిళలు దీనికి వ్యతిరేకించబోతున్నారని మహిళల్ని మద్యపరులుగా చేయడానికి మాల్స్లో కూడా మద్యాన్ని అమ్మకం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయము. మందు చూపే కానీ ముందు చూపు లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల ఆరోగ్యాలని సామాజిక శాంతిని పనంగా పెట్టి మద్యం పాలసీని ఇది చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఏమంటే నాడు బెల్ట్ షాపుల్ని తీసేసి వ్యసనాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇప్పుడు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, సూపర్ పర్మిట్ రూములని ఒక కొత్త నినాదంతో ముందుకు వస్తున్నారు. మహిళలు దీనికి వ్యతిరేకించబోతున్నారని మహిళల్ని మద్యపరులుగా చేయడానికి మాల్స్లో కూడా మద్యాన్ని అమ్మకం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయము.